హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. డిఎస్సిలో వచ్చేటటువంటి సైకాలజీ చాప్టర్ వైజ్ బిట్స్ డైలీ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఏ దశలోని వారు ఎరిక్సన్ ప్రకారం ఏకాంతాన్ని కోరుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పరిపక్వ దశ. అంటే ఇక్కడ పరిపక్వ దశలో కనుక చూసినట్లయితే ఎరిక్సన్ ప్రకారము ఏకాంతాన్ని కోరుకుంటారు. కాటిల్ ప్రకారం వ్యక్తిలో స్థిరమైన లక్షణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మూల లక్షణాలు. అంటే ఇక్కడ కాటిల్ ప్రకారం కనుక చూసినట్లయితే వ్యక్తిలో ఉన్నటువంటి స్థిరమైన లక్షణాలు ఏవి అని కనుక చూసినట్లయితే ఇక్కడ మూల లక్షణాలు అని చెప్పవచ్చును. కౌమారులకు ఏ వికాసాంశం ఇతర వికాసాంశాలను ప్రభావితం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉద్వేగ వికాసము. అంటే ఇక్కడ కౌమారులకు కనుక చూసినట్లయితే ఏ వికాసాంశము ఇతర వికాసాంశాలను ప్రభావితం చేస్తుంది అని అంటే ఉద్వేగ వికాసాంశం అనేది ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్, నిరాశావాదులుగా ఆశావాదులుగా ఉండడానికి కారణం క్రెష్మర్ ప్రకారము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యక్తి శరీర నిర్మాణము. నెక్స్ట్, ఏ రకమైన రక్షణ తంత్రంలో వ్యక్తి తన కంట్లో దూలం నుంచి ఎదుటి వ్యక్తి కంట్లో నలుసును ఎత్తి చూపుతాడు? కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నిరాశావాదులుగా ఆశావాదులుగా ఉండడానికి కారణం క్రెష్మర్ ప్రకారం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వ్యక్తి శరీర నిర్మాణము అని చెప్పవచ్చును. ఏంటండి అది? వ్యక్తి యొక్క శరీర నిర్మాణము. నెక్స్ట్, ఏ రకమైన రక్షణ తంత్రంలో వ్యక్తి తన కంట్లో దూలం నుంచి ఎదుటి వ్యక్తి కంట్లో నలుసును ఎత్తి చూపుతాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రక్షేపణము. అంటే ప్రక్షేపణము రకానికి సంబంధించినటువంటి రక్షణ తంత్రంలో కనుక చూసినట్లయితే వ్యక్తి తన కంట్లో ఉన్న దూలం నుంచి ఎదుటి వ్యక్తి కంట్లో నలుసును ఎత్తి చూపుతాడు. నెక్స్ట్, ఫ్రాయిడ్ ప్రకారం ఏ దశలోని వారికి మరుగుదొడ్డి శిక్షణ అవసరము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆసన దశ. అంటే ఇక్కడ టాయిలెట్ ట్రైనింగ్ శిక్షణ అనేది ఎవరికి అవసరం అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించినటువంటి సిద్ధాంతం ప్రకారము ఆసన దశలో గల వారికి మరుగుదొడ్డి శిక్షణ అనేది అవసరము. నెక్స్ట్, 15 సంవత్సరాల మానసిక వయస్సు 10 సంవత్సరాల శారీరక వయస్సు కలిగిన రాజు ప్రజ్ఞ విభాజన పట్టికలో ఏ కోవకు చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అంటే ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి అత్యున్నత. అంటే ఇక్కడ మానసిక వయస్సు అనేది 15 సంవత్సరాలు, శారీరక వయస్సు అనేది 10 సంవత్సరాలు. అంటే ఇక్కడ శారీరక వయస్సు తక్కువగా ఉన్నప్పుడు మానసిక వయస్సు ఎక్కువగా ఉన్నట్లయితే అతని యొక్క ప్రజ్ఞ అత్యున్నతంగా ఉన్నదని చెప్పవచ్చును. నెక్స్ట్, ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహానికి ప్రాజెక్టు పద్ధతిలో బోధించాడు. నెక్స్ట్, రెండవ సమూహానికి సమస్య పద్ధతిలో బోధించాడు. మూడవ సమూహానికి చర్చ పద్ధతిలో బోధించాడు. ఉపాధ్యాయుడు ప్రయోగపరిచిన వివిధ బోధన పద్ధతులు విద్యార్థుల సాధన ఇందులో ప్రయోగ సమూహము. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చూసినట్లయితే విద్యార్థులను 3 సమూహాలుగా విభజించాడండి. అయితే ఇక్కడ ఒక్కొక్క సమూహం ఒక్కొక్క విధంగా బోధించడం జరిగింది. అయితే ఇక్కడ సాధన ఇందులో ఏ ప్రయోగ సమూహము అంటే విద్యార్థుల సాధన అనేది ఇందులో ఏ ప్రయోగ సమూహము అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1, 2, 3 సమూహము. నెక్స్ట్, బిఎడ్ పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకిష్టమైన ఎంఎడ్ చేయాలని కోరిక కానీ ఆంగ్ల భాషలో అధ్యయనం చేయాలంటే భయం. ఆ వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ. అంటే బిఎడ్ చదివినటువంటి ఉపాధ్యాయుడు అంటే పట్టభద్రుడైనటువంటి వ్యక్తి ఎంఎడ్ చేయాలని కోరిక ఉన్నప్పటికీ ఆంగ్ల భాషలో అధ్యయనం చేయాలంటే భయం. అయితే ఆ వ్యక్తి ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉపగమ పరిహార.
ఏంటండి అది? ఉపగమ పరిహార. నెక్స్ట్ రోషాక్ ఇంక్ బ్లాడ్ పరీక్షలో కే దేనిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తేలిక రంగులు. నెక్స్ట్ కింది వాటిలో అంతర్వ్యక్తిగత భేదాన్ని సూచించేది? కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ బి రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. అంటే ఇక్కడ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చును. నెక్స్ట్ నిర్ధారణ మాపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఏ లక్షణము తక్కువగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వస్త్రాశ్రయత. ఏంటంటే అది? వస్త్రాశ్రయత. నెక్స్ట్ కింది వాటిలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపక పరీక్ష కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంఘిక మితి. నెక్స్ట్ పియాజే ప్రకారం అమూర్త ప్రచాలక దశ ప్రారంభమయ్యే దశ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 11. నెక్స్ట్ క్యాట్ పరీక్ష ఒక కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ తాను ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఎదురింటి వ్యక్తి తుమ్మడం వల్ల పరీక్షలో ఫెయిల్ అయ్యానని చెప్పే విద్యార్థి అవలంబించినటువంటి రక్షణ తంత్రం. అంటే ఇక్కడ ఏంటండి అది? మనం ఒక పని చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు కనుక తుమ్మినట్లయితే అప్పుడు మనకు అనుమానం అనేది రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఫెయిల్ అయ్యానేమో, అంటే తుమ్మడం వల్లనే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి అనుకుంటాడు. అయితే ఆ విద్యార్థి అవలంబించినటువంటి రక్షణ తంత్రం ఏంటంటే అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ప్రక్షేపణము. నెక్స్ట్ కాపీలు కొట్టమనే మనసు ఉపాధ్యాయుడున్నాడు, వద్దనే మనసు ఫ్రాయిడ్. అంటే ఇక్కడ కాపీలు కొట్టమనే మనసు ఉపాధ్యాయుడు ఉన్నాడు, నెక్స్ట్ వద్దనే మనసు ఫ్రాయిడ్ ప్రకారం వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అచిత్త ఆహం. అంటే ఇక్కడ ఆచిత్త ఆహం అనేది ఇక్కడ 2 విధాలుగా ఉంటుందండి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం. నెక్స్ట్ రాబిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షలో సంబంధం లేనటువంటి లక్షణము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ఏ అంశాన్ని మాపనం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి వైఖరులు. అంటే ఇక్కడ ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ ఏ అంశాన్ని మాపనం చేస్తుంది అని అంటే అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి వైఖరులు. నెక్స్ట్ క్రేష్మర్ ప్రకారం పీవరకాయులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బహిర్వర్తనులు. నెక్స్ట్ విద్యార్థులకు ఏ వికాస నియమం ప్రకారం తెలిసిన దాని నుంచి తెలియని దానికి బోధించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వికాసము సాధారణత నుంచి ప్రత్యేకతను దారితీస్తుంది. నెక్స్ట్ కౌమారుల పాత్ర సందిగ్ధం ఎవరి సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావన? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎరిక్సన్. నెక్స్ట్ టాట్ పరీక్ష ద్వారా ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అచేతన మనస్సు. నెక్స్ట్ నిర్ధారణ మాపనలో పరివేష ప్రభావం ఉండడానికి ప్రధాన కారణము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గతానుభావాలు. అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు కనుక చూసినట్లయితే నిర్ధారణ మాపనలో పరివేష ప్రభావం ఉండడానికి ప్రధాన కారణమవుతాయి. నెక్స్ట్ వినోద్కు మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉంటుంది, అదే సమయంలో సైన్స్ క్లాస్ వినాలని ఉంటుంది. అయితే ఇది ఏ రకమైన సంఘర్షణ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపగమ. అంటే ఇక్కడ ఒకే సమయంలో 2 విధాలుగా చేయాలనేది ఇక్కడ ఉపగమ సంఘర్షణ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాజు వాస్తవిక వయస్సు మానసిక వయస్సు ఒక్కటే, రాజు ప్రజ్ఞాలబ్ధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 100. నెక్స్ట్ చదువు రాని వాడని అందరితో వెక్కిరించబడే రాజు ప్రఖ్యాత క్రీడాకారుడు కావడం ఈ రక్షణ తంత్రము? కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ సి పరిహారము. నెక్స్ట్ విద్యార్థి నైతిక నిర్ణయం దాన్ని ప్రభావితం చేసి మానసిక సాంకారకాలనే విద్యా పరిశోధనలో స్వతంత్ర కారకము కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థి నైతిక నిర్ణయాలు. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయన పద్ధతిలో కింది వారిని అధ్యయనం చేయడము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సవ్యమైన ప్రవర్తన గలవారు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు నిత్యం బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించాల్సిన పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఉపాధ్యాయుడు కనుక చూసినట్లయితే తను అభ్యసన ప్రక్రియలో నిత్యము ఉపయోగించవలసిన పద్ధతి ఏంటి అంటే అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పరిశీలన పద్ధతి. నెక్స్ట్ కింది వాటిలో స్పియర్మన్ ప్రకారం ఎస్ కారకము లక్షణం కానిది. ఇక్కడ ఏంటంటే అది ఎస్ కారకము లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ కారకాన్ని ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేస్తాయి. నెక్స్ట్ కింది వాటిలో శాబ్దికేతర వ్యక్తిగత పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాటియా మాపని. అంటే ఇక్కడ శాబ్దికేతర వ్యక్తిగత పరీక్ష ఏంటి అంటే అది బాటియా మాపని. విద్యార్థి ఒక చిత్రానికి సంబంధించిన వేరువేరు భాగాలను సమైక్యం అర్థవంతమైన చిత్రంగా అమర్చాడు. అంటే ఒక చిత్రానికి సంబంధించిన వేరువేరు భాగాలను సమైక్యం అర్థవంతమైన చిత్రంగా అమర్చాడు అంటే గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థులు నెరవేరిన ఉత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యూనిట్స్. అంటే యూనిట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయింది. నెక్స్ట్ తరగతిలోని విద్యార్థుల్లో ఏ నిర్దిష్ట సామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఏ పరీక్షను ఉపయోగించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తరగతి గదిలో కనుక చూసినట్లయితే విద్యార్థుల్లో ఏ నిర్దిష్ట సామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఏ పరీక్ష అంటే అది డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ అహం తృప్తి చెందకపోవడం వల్ల విద్యార్థులు తప్పు చేశానేమో అనే మనోసాంఘిక క్లిష్ట స్థితిని ఏ దశలో ఎదుర్కొంటాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్రీడా దశ. నెక్స్ట్ అసంపూర్ణ వాక్యాలను వ్యక్తి పూరించే విధానాన్ని బట్టి అతని మూర్తిమత్వం అంచనా వేస్తే అది ఏ రకమైన మూర్తిమత్వ పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ కింది వాటిలో ఎంఎంపిఐకి సంబంధించి సరికాని జత. కరెక్ట్ ఆన్సర్ బి సైకోస్థీనియా అర్ధరహితమైన ఆలోచనలు. అంటే ఇక్కడ ఎంఎంపిఐకి సంబంధించి సరికాని జత ఏంటంటే ఇది సైకోస్థీనియా అర్ధరహితమైన ఆలోచనలు. నెక్స్ట్ కింది వాటిలో అంతర్వ్యక్తిగత భేదాన్ని సూచించేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సమరూప కవలల్లో ఒకరిలో సమైక్య ఆలోచన కంటే విభిన్న ఆలోచన ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ పరిశోధకుడు ఒక వర్గాన్ని అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి కార్యకారక సంబంధాన్ని స్థాపించాడు. పరిశోధకుడు ఉపయోగించిన ఉపగమం ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించినటువంటి ఉపగమము ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి లాంగిట్యూడినల్. ఏంటండి అది లాంగిట్యూడినల్ అనేది ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించినటువంటి ఉపగమము. అంటే ఒక వర్గాన్ని అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేసిన కార్యకారక సిద్ధాంతాన్ని స్థాపించడం అనేది. నెక్స్ట్ అనిర్దేశక కౌన్సిలింగ్తో సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కార్ల్ రోజర్స్. అంటే ఇక్కడ అనిర్దేశక కౌన్సిలింగ్తో సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ రోజర్స్ గారు. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి అనే భావన మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షలో టర్మన్ ఏ సంవత్సరంలో ఉపయోగించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1916. నెక్స్ట్ కేస్ స్టడీ పద్ధతి ఉపగమనానికి సంబంధించింది.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లాగిన్ టుడీద. ఏంటండి అది? లాగిన్ టుడీనా అనే ఉపగమానికి సంబంధించినది. నెక్స్ట్ ఆత్మహత్య చేసుకోవాలని విపత్తు కనిపించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కౌమారము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కౌమార దశలో కనుక చూసినట్లయితే అనుకున్నది నెరవేరినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని విపత్తు కలుగుతుంది. ఏ దశలో అండి? కౌమార దశలో. నెక్స్ట్ ప్రమాదాలు అనే విపత్తు సంభవించే దశ. అంటే ఇక్కడ విపత్తు అనే దాన్ని హజార్డ్ అంటారండి. అయితే ప్రమాదాలు అనే విపత్తు సంభవించే దశ ఏంటంటే అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. ఏంటండి అది? పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బాల్య మరణాలు అంటు రోగాలు అనే విపత్తు సంభవించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏంటండి ఇది? ఆప్షన్ ఏ మౌఖిక దశ. ఏంటండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి శైశవ దశ. అంటే శైశవ దశలో కనుక చూసినట్లయితే బాల్య మరణాలు అంటు రోగాలు అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్ ఎడిసన్ కాంప్లెక్స్ ఫ్రాయిడ్ మనోలైంగిక దశల్లో ఏ దశలో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శిష్ణ దశ. నెక్స్ట్ ఇంటి పనిని హోంవర్క్ సమర్థించే అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యత్న దోష. అంటే ఇంటి పనిని హోంవర్క్ సమర్థించే అభ్యసన సిద్ధాంతము ఏంటంటే ఇది ఇక్కడ యత్న దోష సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి అంటే ఇక్కడ ఒక విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు. అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు. ఆ పొగడుతో ప్రేరేపించబడినటువంటి విద్యార్థి పదే పదే ఆ మంచి పనిని చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్యసాధక సిద్ధాంతము. అంటే ఇందులో ఉన్నటువంటి ఏంటి అంటే అది కార్యసాధక సిద్ధాంతము. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంతరదృష్టి. అంటే ఇక్కడ ప్రాజెక్టు పద్ధతికి ఆధారమైనటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటంటే అది అంతరదృష్టి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.